ఈ విధంగా మనం చూసుకుంటే అమరావతిలో ల్యాండ్స్ కొనొచ్చంటారా? ఇప్పుడు టూ ఎర్లీ అండి. ఇవన్నీ స్టేట్మెంట్ పెరుగుతాయని నమ్మకం ఉందని, పెరగడానికి ఎంత టైం పడుతుందని వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. కొన్ని ఏరియాలు ఇప్పుడు ఏపీ సెటిలర్స్ ఉంటే అక్కడ కొనుక్కోవచ్చు అండి. సీడ్ యాక్సెస్ రోడ్ అని ఉంది, కాజా ఉంది, తాడేపల్లి ఉంది, తుళ్ళూరు ఉంది. కొన్ని ఏరియాలు అమరావతి చుట్టూ 20-30 కిలోమీటర్స్ పెట్టుకోవచ్చు. బట్ టైం పడుతుంది. తెలంగాణ అంత స్పీడ్గా అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి. ఫ్యూచర్లో పెరగవచ్చు. మన తెలంగాణ, ఆంధ్రాలో ఈ రెండు రాష్ట్రాల్లో చూసుకుంటే ఏ చోట మనం రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం అంటే ఇండివిజువల్ పర్సన్ బట్టి ఉంటుంది. సపోజ్ ఇఫ్ ఈస్ లుకింగ్ ఫర్ అప్రిషియేషన్, హి హస్ టు లుక్ ఎట్ తెలంగాణ, హైదరాబాద్. హైదరాబాద్ లో బాంబే హైవే, ముంబై, బెంగళూరు హైవే బాగానే ఉంటుంది. రానున్న రోజుల్లో శ్రీశైలం హైవేలో కొద్దిగా పికప్ అవ్వచ్చు. విజయవాడ హైవే, వరంగల్ హైవే, సాగర్ హైవే, కొంపల్ హైవే కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే పెద్దగా చెప్పుకోవడానికి దగ్గర డెవలప్మెంట్స్ లేవు. విజయవాడలో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, వరంగల్లో యాదగిరి ఉంది, తప్ప ఇంకేం ఇండస్ట్రీ కారిడార్ రాలేదు కదా. సో హైదరాబాద్, ఆంధ్ర, ముంబై, తెలంగాణ అంటే తెలంగాణ బెటరు. తెలంగాణ అంటే చెప్పాను నేను, ముంబై హైవే, బెంగళూరు హైవే, కొద్ది వికారాబాద్ హైవే, మిగతా రోడ్డు కూడా డెవలప్ అవుతాయి. ఆంధ్రాలో సెటిల్ అంటే ఆంధ్రాలో పెట్టుకుంటారు. వాడు అప్రిషియేషన్ వాడు ఉండాలి అక్కడ కండిషన్. అప్పుడు ఆంధ్రాలో ఎంత రేట్ అయినా కొనుక్కోవాలి. ఆంధ్రాలో కూడా వైజాగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వైజాగ్ కాన్స్టెంట్ సిటీ అండి. వైజాగ్ లో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. నేను పుట్టింది పెరిగింది అక్కడ. వైజాగ్ చదువుకుంది కేంద్ర విద్యాలయ సెంటర్ స్కూల్ ఆర్మీ. సో వైజాగ్ ఈజ్ ఆల్రెడీ ఆల్ టుగెదర్ కాస్మోపాలిటన్ సిటీ. అమరావతి అనేది వైజాగ్ ఈజ్ ఆల్రెడీ బిల్ట్. వైజాగ్ లోనే, హైదరాబాద్ లో తెలుసు. వైజాగ్ లో సీట్ ఎయిర్ అన్ని ఉన్నాయి, మనకి లేవు అన్ని. సో హైదరాబాద్, వైజాగ్ లో పెద్ద పబ్లిక్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, నావల్ డాక్యార్డ్, పోర్టు, హార్బర్, ఆర్మీ, ఈస్టర్న్ నేవల్ కమాండ్, చాలా ఉన్నాయి. పబ్లిక్ హెచ్పిసిఎల్ అన్ని కూడా పబ్లిక్ సెక్టర్లు అన్ని అక్కడే ఉన్నాయి. సో అక్కడ కన్సిస్టెంట్గా ఉంది. అక్కడ పెద్దగా తగ్గిపోలేదు. జగన్ గారి టైంలో కూడా నడిచింది అక్కడ. అమరావతి ఏంటంటే కొత్తది కాబట్టి కొద్దిగా మాట్లాడుతాం. సో మార్కెట్ లో మనం ఒక బిల్డర్ని, ఒక జెన్యూన్ బిల్డర్ని ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలంటే, ఇది $1 million కోసం ఈ మాట చెప్తే బిల్డర్స్ అందరూ నమ్మకం కోపడతారు. అంటే కోపడిన జోక్స్ అపార్ట్, మన డబ్బులు పెట్టినప్పుడు మనకు జాగ్రత్త తీసుకోవడం అవసరం. ఇప్పుడు నీకు పెళ్ళి అయిందా? అవ్వలేదు. పెళ్ళి అవుతే మీ అమ్మాయి గురించి ఏం చెక్ చేస్తారు? మీ అమ్మ నాన్న వంట వచ్చారా లేదా, చదువుకుందా, అది కాకుండా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడమన్నారు. 7 తరాలు ఒక తరం బాబని నేనెవరు. మరి అక్కడ అంత చేసినప్పుడు ప్రాపర్టీకి ఎంత చేయాలి? అదే విధంగా చేయాలి. ఎందుకంటే పెళ్ళి, రియల్ ఎస్టేట్ ఒకటే అంటారు. పెళ్లిలో ఏమవుతుందంటే అమ్మాయి అబ్బాయి గురించి మాట్లాడతారు, ఇక్కడ బయర్స్ వెళ్ళారు. పెళ్ళిలో అక్కడ కట్నం మాట్లాడతారు, ఇక్కడ బేస్ ప్రైస్ మాట్లాడతారు, అక్కడ సారీ మాట్లాడతారు, ఇక్కడ ఎమ్యూనిటీస్ మాట్లాడతారు, అక్కడ కారు వెహికల్ మాట్లాడతారు, ఇక్కడ పార్కింగ్ చూసే రిసెంబ్లెన్స్. సో సేమ్ టు సేమ్ ప్రాసెస్, సేమ్ ఐటమ్స్. ఇక్కడ అబ్బాయి అమ్మాయి, అక్కడ కొనేవాడు అమ్మేవాడు. ముఖ్యంగా బిల్డర్ దగ్గర చూసుకోవాల్సింది ఏంటంటే బిల్డర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, బిల్డర్ ఎన్ని రోజులు బట్టి ఉన్నాడు, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు అనేది, ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో చేశారు, అది ఇంపార్టెంట్. బిల్డర్ని కలవాలి, పర్సనల్గా కలిసి మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొని కనుక్కోవాలి విజన్ ఏంటి అని. నెక్స్ట్, గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా, లొకేషన్ కరెక్ట్గా ఉందా, లొకేషన్ షూట్ గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, లీగల్ ఒపీనియన్ ఉందా, ఈసీ ఉందా, సైట్లో ఎంప్లాయీస్ ఏమంటున్నారు, ఆఫీస్లో ఎంప్లాయీస్ ఎలా మాట్లాడుతున్నారు, గూగుల్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి, ఏమైనా ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయా, ట్యాక్స్ ఎగ్గొట్టిన కేసెస్ ఏమైనా ఉన్నాయా, ఆఫీస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేయాలి. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్, పాస్ట్ కస్టమర్స్, వీళ్ళందరినీ అడిగి వచ్చిన బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా, ఇవన్నీ కనుక్కొని అప్పుడు పెట్టాలి. ఏదో అందరు బిల్డర్ మంచోళ్ళు కాదు, అందరు బిల్డర్ చెడ్డోళ్ళు కాదు. 10కి 1-2 చెడ్డోళ్ళు ఉంటుంది మిగతా, కానీ చెడ్డోళ్ళు మంచోళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇవన్నీ చూసుకొని కొనుక్కోవాలి. ఏజెంట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు? ఏజెంట్ కూడా ఇంచుమించు ఇంతే. ఏజెంట్ ఆఫీస్ ఉందా లేదా, ఏజెంట్ టీమ్ సపోర్ట్ ఉందా లేదా, రేరా లైసెన్స్ ఉందా లేదా, అంటే బిల్డర్ దాంట్లో కూడా రేరా లైసెన్స్ ఉందా లేదా, ప్రాజెక్ట్ రేరా వేరు, కంపెనీ రేరా వేరు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ రేరా లైసెన్స్, సర్వీస్ ఎలా ఇస్తున్నాడు, డీల్ చేసిన కస్టమర్ కానీ ఓనర్ కానీ ఎలా ఈ గురించి ఏమంటున్నారు, ఎన్ని రోజులు బట్టి మార్కెట్లో ఉన్నాడు, ఆ ఏరియాలో జోగ్రఫికల్ నాలెడ్జ్ ఉందా, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉందా, లీగల్ నాలెడ్జ్ ఉందా, డాక్యుమెంటేషన్ ఉందా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఆయన 2-3 ఏజెంట్ అంటూ ఒక ఏజెంట్ అపాయింట్ చేసుకోవాలి.